హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక రెసిపీ చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: కప్పు పాలు, కప్పు చక్కెర, 1/2 టీ స్పూన్ మైదా పిండి. ఇప్పుడు నేను కప్పు ఉప్మా రవ్వ తీసుకొని నెయ్యి వేసుకొని దోరగా వేస్తున్నాను. దోరగా వేగిన తర్వాత పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం ఇది ఇప్పుడు ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత అట్లానే పొయ్యి మీద దాంట్లో కొన్ని నీళ్ళు పొయ్యి మీద గిన్నె పెట్టి దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకొని ఇప్పుడు చక్కెర వేసుకుందాం. ఇప్పుడు ఈ షుగర్ కరిగేంత వరకు కరిగించుకోవాలి. షుగర్ కరుగుతుంది. ఇంకొంచెం సేపు ఉంచితే కరిగిపోద్ది. పాకంలాగా కొంచెం అవసరం లేదు, అది కొంచెం కరిగిన తర్వాత కొంచెంసేపు ఉంటే చాలు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పాలు వేసుకొని కలుపుకున్న మిశ్రమంలో ఇప్పుడు 1/2 టీ స్పూన్ మైదా పిండి, కొంచెం వంట సోడా, చక్కెర వేసుకుంటే ఇవి కూడా కొంచెం స్వీట్గా ఉంటాయి. ఇప్పుడు ఇది వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలి. మనం తినాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది కొంచెం కొంచెంగా తీసుకొని ఇప్పుడు మనం చిన్న చిన్న రౌండ్గా చేసుకొని చిన్న చిన్న బిళ్ళలుగా ఒత్తుకోవాలి. ఎక్కడ పగుళ్ళు రాకుండా చూసుకోవాలి. ఇదేంది పూజలకు వస్తుంది? ఏం చేసేది? లైటింగ్ వస్తుంది. ఇంత చిన్న బిళ్ళలుగా చేసుకోవాలి. పాస్ చేస్తుంది. మాకు 2 చేసినాక ఇట్లా అన్ని చేసుకొని దాంట్లో నూనె పోసుకొని హీట్ చేసుకోవాలి.
పాస్ చేస్తున్నది. సరే ఇప్పుడు ఒక్కొక్కటిగా పెట్టేసి రమ్మంటారు. ఫాస్ట్ కదిలించకుండా తర్వాత 2 నిమిషాలు ఆగిన తర్వాత అటు ఇటు తిప్పుకొని ఇలా వేపించుకొని తర్వాత బాగా కొంచెం ఈ నురుగు అంతా తగ్గే వరకు వేపించుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా తయారు చేసుకున్న చక్కెర పాకంలో వేసుకోవాలి. ఈ ఒక 10 నిమిషాలు దాంట్లోనే ఉంచిన తర్వాత మనం సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీమైన రెసిపీ తయారైపోయింది.